జనసేనకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్. గాజు గ్లాస్ గుర్తు జనసేనకే అంటూ తీర్పు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన. జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు భేటీ. తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. చెన్నై సౌత్ లో తమిళసైకు మద్దతుగా పవన్ రోడ్ షో. జగన్పై రాయిదాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. పోలీసుల అదుపులో 5 అనుమానితులు. హైకోర్టు ఆగ్రహంతో దిగివచ్చిన ఏపీ సర్కార్. కేసుల వివరాలు మెయిల్ చేశామన్న ప్రభుత్వ న్యాయవాది. మారువేషంలో ఇండియాలో మణి అన్నపురెడ్డి. న్యాయమూర్తులను దూషించిన కేసులో 2వ నిందితుడు. అన్నమయ్య జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం. పీలేరు, మదినేపల్లె, తంబెల్లపల్లెలో బహిరంగ సభలు. నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమాలు. రాత్రిపూట జాతరను తలపిస్తున్న వాహనాల రాకపోకలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఖరారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి టీఎస్ వంశా తిలక్. ఆదిలాబాద్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం. సుల్తాన్పూర్ సభలో పాల్గొననున్న మాజీ సీఎం కేసీఆర్. నేడు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత. రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి. భద్రాచలం వద్ద గోదావరిపై నూతన బ్రిడ్జి ప్రారంభం. కలెక్టర్ కాన్వాయ్తో బ్రిడ్జిపై ట్రయల్ రన్. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. అడుగు బయట పెట్టేందుకు భయపడుతున్న ప్రజలు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు. షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు. తాడిపత్రిలో గోడలో ఇరుక్కుపోయిన చిన్నారి. గోడల మధ్య 2 గంటల పాటు నరకయాతన. సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో పురోగతి. కాల్పులు జరిపిన 2 అరెస్టు చేసిన ముంబై పోలీసులు. జోరుగా ఎన్నికల ప్రచారం. బీహార్లో ప్రధాని మోదీ, కేరళలో రాహుల్ ర్యాలీ. లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం. దంతేవాడలో లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు.